ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు పెంపుకు కారణమయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఎన్ని రేట్లు పెరుగుతుందనే ప్రధాన అంశం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% అనగా రేట్లు పెరుగుతుందని అంచనా. అంటే జీతం భారీగానే పెరగవచ్చు అనమాట. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏడాది ఆఖరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో 8వ వేతన సంఘం కమిటీ నివేదిక అందించవచ్చు. 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు గణనీయంగా పెరుగుతూ ఉంటున్నాయి. ముఖ్యంగా జీతాలు 186% పెరగవచ్చని అంచనా. తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీతం 10 నుంచి 30% భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పార్లమెంట్ ఫ్యాక్టరీ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్స్ ఎంత పెరుగుతున్నది 2026 జనవరి 1 నాటికి కనీస వేతనం డేర్నెస్ అలవెన్స్ ప్రకారం నిర్ణయించబడుతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని బట్టి కనీస వేతనం ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. జూలై 2024 నాటికి డిఏ 57% చేరింది. 2026 నాటికి 2 సార్లు డిఏ పెరిగిపోతుందన్నమాట. ఈ 2 సార్లు కలిపి మొత్తం 7% పెరగవచ్చునంట. సో మొత్తానికి 2026కు సంబంధించి జనవరి నాటికి డిఏ 60% కావచ్చు. కనీస వేతనం 10 నుంచి 30% కావచ్చని అంచనా అయితే ఉంది. 20% పెరిగితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 1.92%, ఇక 30% పెరిగితే ఫ్యాక్టరు 2.08% ఉండవచ్చు. 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% నుంచి, అందుకే ఇప్పట్లో కనీస వేతనం 18,000 రూపాయలు అయిందనమాట. ఇక ఈసారి ఏదైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.8% అనుకుంటున్నారు, ఇదే జరిగితే కనీస వేతనం 51,480 రూపాయలు అవుతుంది. కానీ ఎంత భారీగా జీతం పెరుగుతుంది అనేది అనుమానమే. 8వ వేతన సిఫారసుల